UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నిండు నూరేళ్ల సావాసం ఈ సీరియల్లో మీకు అసలు ఆఫర్ ఎలా వచ్చింది? ఈ సీరియల్లోనా ఇది కూడా నాకు ఇంటి గుట్టు లాగానే అంటే మిరాకిల్ అనమాట. నేను అప్పుడే ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ఐ వాజ్ ఫ్లైయింగ్ టు హైదరాబాద్. అయ్యో రామ రామ. మీరు అన్నారు కదా? ఎస్. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఇప్పుడు? సిగ్గొస్తుంది బాబోయ్. నేను ఇక్కడ జీ తెలుగులో ఎస్పెషల్లీ చూస్తే ఎక్కువ కన్నడ అమ్మాయిల డామినేషన్ కనబడుతుంది కదా. టు బి వెరీ హానెస్ట్ అది కొంచెం హైలైట్ గా ఉంటది అనమాట. ఒక్కొక్కసారి కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎందుకు ఇక్కడ నుంచి మీరు తీసుకురారు, ఎందుకు మీకు బెంగళూరు వాళ్ళే కావాలి అని అంత టాక్స్ కూడా వస్తుంది అనమాట. లేదా అంటే సీరియల్స్ లోకి వస్తున్నారు, మీరు చూడడానికి చాలా బాగున్నారు, మూవీస్ ట్రై చేద్దామని ఎప్పుడు అనుకోలేదా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నేను నిండు నూరేళ్ల సావాసం సెట్ కి వచ్చేసాను. జనరల్ గా ఇంట్లో కూర్చొని చాలా మంది హౌస్ వైఫ్స్ కానివ్వండి, అఫ్కోర్స్ హౌస్ వైఫ్స్ ఏముందిలే, ఇవాళ రేపు చాలా మంది ఫాలో అవుతున్నారు సీరియల్స్. ఎస్పెషల్లీ ఏంటంటే చాలా మంది కామెంట్స్ మేరకు మేము ఇవాళ ఈ సెట్ కి రావడం జరిగింది. అండ్ నాతో పాటు బ్యూటిఫుల్ హీరోయిన్ నిసర్గా ఉన్నారు. హాయ్ నిసర్గా. హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను నిసర్గా. అండ్ నిజంగానే చాలా క్యూట్ గా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ ఇంట్రొడక్షన్. అంటే హీరోయిన్ అనేసరికి జనరల్ గా ఇలా ఒక క్యూట్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలేమో కదా. నిజంగా చెప్పాలంటే మెయింటైన్ అనేది ఏం లేదు, ఇంకీ ప్రామిస్ అంటే ఏదో అలా అలా. ఓకే, అంటే బేసిక్ గా ఎలా ఉంటుందంటే నేను హీరోయిన్ అనేసరికి చాలా తక్కువ తినాలి, చాలా ఎక్కువ వర్కౌట్ చేయాలి, అండ్ వాటర్ ఎక్కువ తాగాలి, హాట్ వాటర్ ఎక్కువ తాగాలి, ఎస్పెషల్లీ కూల్ ఐటమ్స్ ఏం తినకూడదు, ఇలాంటి చాలా కండిషన్స్ ఉంటాయి కదా. ఇవన్నీ మీరు ఫాలో అవుతారా? డెడ్ ఆపోజిట్. నేను నాకైతే రైస్ కావాలి, స్వీట్స్ కావాలి. ఎప్పుడంటే అప్పుడు నాకు ఇప్పుడు తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టుకోవడం, తినడం. అండ్ వాటర్ డెఫినెట్లీ అంటే ఎక్కువ తాగాలి అనేది అందరికి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ us, అందరికి. సో వీ షుడ్ కీప్ అవర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ కాబట్టి వాటర్, అది తప్ప ఇంకే. అండ్ మీకు ఇంకోటి నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా జిమ్ కి వెళ్ళలేదు. అవునా? సారీ కూడా, నాట్ ఈవెన్ వన్స్. జనరల్ గా హీరోయిన్స్ అంటేనే జిమ్ కి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, మరి ఎలాగా ఇంత స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తారు? అలా కుదిరేసిందా? వెళ్ళేటప్పుడు నాకు కూడా ఏమైనా టిప్స్ చెప్పండి. వద్దు, మీరు ఇలానే బాగున్నారు. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు, ఎందుకంటే చాలా మంది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కి మీరు చాలా ఫేవరెట్. ఇందాక మా కెమెరామెన్ కూడా మీకు చెప్పారు, అంటే మిమ్మల్ని చూడగానే మిస్ అమ్మా అని చెప్పేసి చెప్పారు. అంటే నిసర్గా అంటే మీ నేమ్ చాలా తక్కువ తెలుసు, మీ క్యారెక్టర్ నేమ్స్ తోటే మేము అందరం పిలుస్తూ ఉంటాం అనమాట. ఆ తర్వాత ఇంటర్వ్యూస్ కి వచ్చినప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తాం అసలు ఈ హీరోయిన్ నేమ్ ఏంటి అని చెప్పేసి, లేకపోతే వచ్చిన తర్వాత నేను అడిగినట్లు మొహమాటం లేకుండా అడిగేసేస్తూ ఉంటాము. ఫుల్ నేమ్ నిసర్గా గౌడ కదా? అవును. నిసర్గా ఒక చిన్న విషయం అడుగుతాను మిమ్మల్ని. జనరల్ గా బెంగళూరు అనేసరికి నేను ఇక్కడ జీ తెలుగులో ఎస్పెషల్లీ చూస్తే ఎక్కువ కన్నడ అమ్మాయిల డామినేషన్ కనబడుతుంది కదా. డామినేషన్ ఏం లేదు, బట్ అందరూ సి ఇట్ ఈస్ వెరీ సింపుల్. మనకి ఇక్కడ పని అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇఫ్ యు సీ ఐటీలో ఉన్న వాళ్ళంతా అందరూ హైదరాబాద్ వాళ్ళే, అందరూ బెంగళూరు వాళ్ళే ఉండరు. బట్ టు బి వెరీ హానెస్ట్ అది కొంచెం హైలైట్ గా ఉంటది అనమాట. ఒక్కొక్కసారి కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎందుకు ఇక్కడ నుంచి మీరు తీసుకురారు, ఎందుకు మీకు బెంగళూరు వాళ్ళే కావాలి అని అంత టాక్స్ కూడా వస్తుంది అనమాట. ఇది ప్రొఫెషన్, మనం ప్రొఫెషన్ గానే చూడాలి. ఇప్పుడు నాకు బెంగళూరులో పని వస్తే డెఫినెట్లీ నేను కూడా అక్కడ చేస్తా. అండ్ ఇంకొకటి ఏమంటే మనకు అక్కడ లైవ్, ఇక్కడలాగా డబ్బింగ్ ఉండదు. ఇక్కడ అట్లీస్ట్ డబ్బింగ్ లో మనం ఎలాగో మేనేజ్ చేయొచ్చు. బెంగళూరులో అయితే లైవ్ అన్నమాట. లైవ్ ఒకటి ప్లస్ అక్కడ మీకు ప్రాంప్టింగ్ కూడా ఉండదు. నో, మీకు స్క్రిప్ట్ ఇస్తారు, మీరు చదువుకోవాలి, మీరు డైలాగ్స్ చెప్పాలి. లైక్ మూవీస్ లో ఎలా? వెరీ ట్రూ. ఏదో మనకి లక్ ఇక్కడ రాసి పెట్టిందేమో ఇక్కడికి వచ్చి చేయాలని, సో అందుకే మేమందరూ ఇక్కడ ఉన్నామేమో అని. బట్ వీఆర్ బ్లెస్డ్ అండ్ హ్యాపీ. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీఆర్ ఆల్ హ్యాపీ.
బట్ మీకు తెలుగు కన్వీనియంట్ అంటే ఆల్మోస్ట్ ఈ సీరియల్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి more than 1 year అవుతుంది కదా, సో తెలుగు నేర్చేసుకున్నారా? ఓ ఎస్ ఎస్, నేను ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది కూడా జీ తెలుగులోనే అన్నమాట. సో నేను ఇక్కడికి వచ్చాకనే నేర్చుకున్నా. అప్పుడు దాకా నాకు అర్థమయ్యేది కానీ నేను ఇంకా రిప్లై ఎలా ఇవ్వాలో నాకు తెలీదు. సో ఇక్కడికి వచ్చాక ఇంకా నేర్చేసుకున్నా. జీ తెలుగు కంటే ముందు మీరు జెమినీలో సీరియల్ చేశారు కదా? లేదు, జీ తెలుగునే నా ఫస్ట్ సీరియల్. ఫస్ట్ జీ తెలుగునా? మధ్యలో జెమినీలో కూడా మీరు సీరియల్ చేశారు కదా? ఓకే, ఏ సీరియల్ చేశారు? శ్రావణ సంధ్య. శ్రావణ సంధ్య, శ్రావణ సంధ్యలో కూడా మీకు మంచి క్యారెక్టర్ అది కూడా. అవును. అండ్ దీనికంటే ముందు జీ తెలుగులో మీ ఫస్ట్ సీరియల్ ఏంటి? ఇంటి గుట్టు. ఇంటి గుట్టు, రైట్. రావడం మీరు హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు. సో అదే హీరోయిన్ క్యారెక్టర్స్ అప్పటికి ఇప్పటికి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 3 years అవుతుంది కదా నిసర్గా మీరు వచ్చి? ఎస్ 3 years. అసలు నిసర్గా బాన్ ఎక్కడ? నేను పుట్టింది పెరిగింది అంతా బెంగళూరే. సో నా అన్ని స్టడీస్ కానీ అంతా బెంగళూరులోనే జరిగింది అనమాట. అండ్ ఒక్క రోజు నాకు కాల్ వచ్చి మీరు ఇలా సెలెక్ట్ అయ్యారు అంటే నేనేనా, నాకేనా అని. అండ్ మోర్ ఓవర్ నేను హైదరాబాద్కి వచ్చి మార్నింగ్ లుక్ టెస్ట్ ఇచ్చి నాకు ఈవినింగ్ అగ్రిమెంట్ సైన్ చేశారనమాట. అప్పుడు కూడా నేను సైన్ చేసిన తర్వాత కూడా నేనే సెలెక్ట్ అయ్యానా అనే ఒక ఇట్ వాజ్ లైక్ అ మిరాకిల్. అండ్ నేను ఎప్పుడు చెప్తా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంకా ముందు ఏ ప్రాజెక్ట్, డెఫినెట్లీ అన్ని ప్రాజెక్ట్ మనకు బ్లెస్సింగ్, బట్ నాకు వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు ఒక బిగ్గెస్ట్ బ్లెస్సింగ్, బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్ అనమాట. ఆ ప్రాజెక్ట్ నుంచి చాలా నేర్చుకున్నా. బీఎడ్ యాక్టింగ్ వైజ్ ఉండొచ్చు, తర్వాత కో ఆర్టిస్ట్, ఫెంటాస్టిక్ ఎక్స్ట్రాడినరీ కో ఆర్టిస్ట్. ఈ ఒక్కరికి ఈగో ఉండేది కాదు, ఏం జస్ట్ ఇట్ వాజ్ అ హ్యాపీ లవ్వింగ్ ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అనమాట. ఫస్ట్ మీ ప్రాజెక్ట్ ఇంటి గుట్టేనా? ఓకే, అంటే ఇంటి గుట్టు కంటే ముందు యాక్చువల్ గా మీరు బెంగళూరు లో ఉన్నప్పుడు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను బ్యాచులర్ ఆఫ్ కామర్స్. ఓకే, బీకామ్ చేశారు. వన్స్ బీకామ్ తర్వాత యాక్టింగ్ కి రావాలి అని చెప్పి అసలు మీకు ఎప్పుడు అనిపించింది? నాకు ఎప్పటి నుంచో, నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అంటే నేను ఇప్పుడు యాక్టర్ అవ్వాలి అనేది మనసులో ఉండేదన్నమాట. ఐ వాజ్ వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ దిస్. బట్ ఎవరైనా అడిగితే అప్పుడప్పుడు లేదు నేను డాక్టర్ అవ్వాలి, లేదు నేను ఇది అవ్వాలి అని చెప్పేదాన్ని. కానీ బట్ డీప్ డౌన్ నాకు తెలుసు, నాకు అదొక స్ట్రాంగ్ ఇంట్యూషన్ బిలీఫ్ ఉంటది కదా మనుషులకి. నాకు తెలుసు నేను ఏదో ఒక రోజు నేను యాక్టర్ అవుతా అనుకున్నా. కానీ లోపల ఒక భయము, సిగ్గు లాంటివి ఉన్నాయి. ఎవరికైనా చెప్తే కామెంట్ చేస్తారేమో, లేకపోతే ఇంకేమైనా అంటారేమో అని చెప్పేసి. బికాస్ ఇప్పుడు కొంతమంది అందరూ ఎంకరేజింగ్ గా ఉండరు. ఇప్పుడు ఒక్కవేళ నేను వాళ్ళకి అది చెప్పి రేపటి రోజు వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేస్తే నేను ఇంకా డిమోటివేట్ అయిపోతా. ఓ వద్దులే ఎందుకు మనకి అని. సో అదేదో నేను దాచుకుని బట్ ఇంట్లో వాళ్ళందరూ తెలుసు. నా అన్నయ్యకి చాలా బాగా తెలిసి ఉండేది అనమాట. అండ్ నాకు అలానే చాలా సపోర్టివ్ గా ఉండేవాడు. సో అలా ఈ మిరాకిల్ జరిగిపోయింది. వన్స్ మీకు అంటే లైక్ ఇంట్లో ఎప్పుడు చెప్పారు? ఆడిషన్ కి వచ్చే ముందే ఇంట్లో చెప్పేసి వచ్చారా మీరు? నేను ఏదైనా సరే ఫస్ట్ ఇంట్లో అయితే నేను చెప్పేస్తాను అన్నమాట. ఇంట్లో రియాక్షన్ ఏంటి ఫస్ట్ మీరు యాక్టర్ అవుదాము అనుకున్న టైంలో? అంటే వాళ్ళకి తెలుసు. అంటే నేను ఇప్పుడు ఏదైనా ఒక ఆడిషన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు బెంగళూరులో ఏదో ఒక ఆడిషన్ ఇచ్చానంటే నేను డాడీ కానీ ఎవరైనా నాతో డాడీ కూడా వచ్చేవాళ్ళు, లేదా సమ్ టైమ్స్ మమ్మీ వచ్చేవాళ్ళు, ఎవరైనా ఒకరు నాకు తోడుగా తీసుకెళ్లేవారు అన్నమాట. సో అప్పటి నుంచి అంటే గివ్ యువర్ బెస్ట్, తర్వాత చూద్దాం అనే ఒక ఇది ఉండేది. సో దానికి నాకు ఎక్కువ సపోర్ట్ నా అన్నయ్య. డైరెక్ట్ గా మనం ఒక ఆడిషన్ ఇచ్చి మనం క్రాక్ చేసేయడం అనేది చాలా తక్కువ. సో బెంగళూరులో కూడా ఆడిషన్ ఇచ్చి వచ్చాక మనకు కాల్ రాలేదంటే విల్ బి వెయిటింగ్ ఎప్పుడెప్పుడు కాల్ వస్తుందా అని. అప్పుడు అన్నయ్య ఇట్స్ ఓకే, ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది, సో జస్ట్ డోంట్ లూజ్ యువర్ హోప్ అని నాకు మోటివేట్ చేసేవాడు అనమాట. కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా అంటే సీరియల్స్ లోకి వస్తున్నారు, మీరు చూడడానికి చాలా బాగున్నారు, మూవీస్ ట్రై చేద్దామని ఎప్పుడు అనుకోలేదా? యాక్చువల్లీ చాలా మంది అడిగారు రిక్వెస్ట్, నిజం కాబట్టి అడిగాము. సో తెలీదు, ఫ్యూచర్ లో డెఫినెట్లీ అది కూడా జరగచ్చు. చేశారా ఇంత అసలు? లేదు. మూవీస్ కి ఎప్పుడైనా ఆడిషన్ ఇచ్చారా? రీసెంట్ గా ఒకటి ఇచ్చాను. సో విల్ సీ, ఫింగర్ క్రాస్డ్. తెలీదు, బట్ మీకైతే మూవీస్ కి వెళ్ళాలి అనే ప్లాన్ అయితే ఉంది. డెఫినెట్లీ. సో మేబీ ఈ నిసర్గా సీరియల్ నుంచి మూవీ హీరోయిన్ గా మారబోతుందేమో.
ప్రే చేయండి నా కోసం. అలా మారిన తర్వాత మరి నాకు ఇంటర్వ్యూ ఇస్తారా? ఓ డెఫినెట్లీ, ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి. షూర్. అండ్ దీంతో పాటు వన్స్ ఈ సీరియల్ గురించి మనం మాట్లాడుకుంటే, నిండు నూరేళ్ల సావాసం ఈ సీరియల్ లో మీకు అసలు ఆఫర్ ఎలా వచ్చింది? ఈ సీరియల్లోనా ఇది కూడా నాకు ఇంటి గుట్టు లాగానే, అంటే మిరాకిల్ అనమాట. నేను అప్పుడే ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ఐ వాజ్ ఫ్లయింగ్ టు హైదరాబాద్ కి వస్తున్నాను. అప్పుడు నాకు కాల్ చేసి ఇలా 2nd and 4th వీక్ ఉంది అని చెప్తే, ఇంకా ఛానల్ నుంచి నాకు కాల్ వచ్చింది అనమాట. 2nd and 4th వీక్ ఇంకా నీకు కాల్ చేసి చెప్తారు ఏంటి లైక్ స్టోరీ లైన్ ఏంటి. నేను ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ అవుతూ ఈ స్టోరీ వింటూ వచ్చాను అనమాట. అండ్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఒక ఆత్మ ఉంటది అండ్ ఆత్మని చూడడానికి నాకు మాత్రమే పవర్స్ ఉంటది. అండ్ ఇంకా పిల్లల్ని బాగా చూసుకుంటా. ఆత్మ అని చెప్పేసి మీకు తప్ప ప్రపంచం మొత్తానికి తెలుసు. మేమందరం చూసి ఎప్పుడు రివీల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు ఆత్మ అని చెప్తే అందరూ అనుకుంటూ ఉంటారు అనమాట ఇంట్లో కూర్చొని. చక్కగా ఇలానే గార్డెన్ లో కూర్చొని మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు అనిపిస్తుంది అనమాట ఈ ఆత్మ అని చెప్పి ఎప్పుడు రివీల్ అవుతుంది అని చెప్పి అందరూ అలానే అంటున్నారు అనమాట. సో డెఫినెట్లీ ప్రపంచం అందరికి తెలుసు, నేను తప్ప. సో నాకైతే పవర్స్ ఉన్నాయి, ఆ విషయం కూడా మీకు తెలియదు. నాలో ఉన్న పవర్స్ నాకే తెలియట్లేదు. నాకు కూడా చాలా పవర్స్ ఉన్నాయి, నాకు కూడా తెలియదు. సో అలా ఉన్నప్పుడు కాల్ వచ్చింది. ఇంకా వాళ్ళు ఆల్రెడీ షూట్ కని కొడైకెనాల్ అని చెప్పారు. ఇంకా డేట్స్ కూడా బ్లాక్ అయిపోయింది. ఇంకా నాకు డైరెక్ట్ షూట్ వెళ్ళాలి. ఇంకా డైరెక్ట్ నేను హైదరాబాద్ నుంచి కొడైకెనాల్ వెళ్ళాలి. సో అలా జరిగిపోయింది ఇది కూడా. అండ్ మీకు అసలు మామూలుగా హైదరాబాద్ టు కొడైకెనాల్ అంటే ఫస్ట్ మీకు కొడైకెనాల్ లో జరిగిందా షూట్? ఫస్ట్ పైలట్ షూట్ కొడైకెనాల్ లో 1 వీక్. ఓకే. సో అప్పటి నుంచి ఇప్పటికి లైక్ అంటే లాస్ట్ 3 years గా మీరు చూసుకుంటే ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ మీరు ఆల్వేస్ బిజీ అన్నట్లే ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇప్పుడు అంటే 2 చేస్తూ ఉండేదాన్ని, ఒకటి అయిపోయింది సీరియల్. సో జస్ట్ లాస్ట్ వీక్ అయిపోయింది. సో మీకు అయితే మంత్ లో 15 days గ్యాప్ దొరికినట్లే. అదే ఇప్పుడే ఆఫ్టర్ 1.5 year నాకు ఒక బ్రేక్ దొరికింది. ఇప్పుడు ఒక 2 weeks అలా గ్యాప్ దొరికింది అనమాట. సో యా ఇప్పుడు ఆ గ్యాప్ లో హార్డ్లీ నేను ట్రిప్ అని, నా కోసం ట్రిప్ అని వెళ్ళిందే లేదు. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ నేను ఎప్పుడు లాస్ట్ టైం. ఓన్లీ సీరియల్ ట్రిప్స్ ఏనా? ఓన్లీ సీరియల్ ట్రిప్స్ అంతే, లేదా ఫోటో షూట్ కని వెళ్ళుంటాను అంతే. కానీ ఇంకా పర్సనల్ ట్రిప్స్ విత్ ఫ్యామిలీ ఏం లేదు. అండ్ ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది, మీరు అన్మ్యారీడ్ కదా? ఎస్. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఇప్పుడు? బికాస్ ఇంత బ్యూటిఫుల్ అమ్మాయికి, ఎస్పెషల్లీ మా తెలుగులో చూడ్డానికి కన్నడ అయినా తెలుగు అయినా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, ఆల్మోస్ట్ సేమ్ ఉంటారు ఎవరైనా గానీ. సో మీకు అసలు మా తెలుగులో కానీ తెలుగు నుంచి ఎన్ని ప్రపోజల్స్? మీరు నవ్వితే కూడా చాలా బాగున్నారు, బట్ ఆన్సర్ చెప్పాలి. మీరు నవ్వారని చెప్పి నేను వదిలిపెట్టను. అంటే లెక్క పెట్టుకోలేదు. సో చాలా ప్రపోజల్స్ వచ్చాయి అయితే. ఎవరికైనా ఓకే చెప్పారా? నో, థ్యాంక్ యూ అని చెప్పా. థ్యాంక్ యూ మాత్రమే చెప్పారు, ఎవరికి ఓకే చెప్పలేదు. లైక్ అంటే ఇప్పుడప్పుడే అంటే రీసెంట్ గా ఇండస్ట్రీకి వచ్చారు కదా, సో అప్పుడప్పుడే మ్యారేజ్ చేసుకునే ఆ ఉద్దేశం ఏం లేదు. మ్యారేజ్ ఇంకా టైం ఉంది, కానీ ఏంటో మేబీ అదంతా అయ్యే టైంలో అదే ఫ్లో లో అయిపోతుంది. ఎప్పుడేది జరగాలో అప్పుడు అదే. అలా అనుకుని ఇంకా పాపం అందరికి థ్యాంక్ యూ అని చెప్పి. ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? లైక్ అంటే ఇలాంటి అబ్బాయే కావాలి అని చెప్పేసి. రిక్వైర్మెంట్స్ అనేది ఏమి ఉండదు. ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉండినా ఏదో ఒక ఫ్లాస్ ఉంటాయి. బట్ డెఫినెట్లీ ఒక్కటి ఏమంటే, ఈ జెన్జీ లాగా ఓకే మేము డేట్ చేద్దాం, వర్కౌట్ అయితే చూసుకుందాం, తర్వాత లేదు మనకు అవ్వట్లేదు వి విల్ ఫ్లిప్, అంటే మనం వేరే. ఐఎమ్ నాట్ లైక్ దాట్. నాది ఓల్డ్ స్కూల్ లవ్. అంటే ఇప్పుడు ఈ రోజు నేను ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తానంటే దెన్ ఐఎమ్ ఫిక్స్ టు దాట్ అంతే. ఇప్పుడు గొడవచ్చినా ఏదొచ్చినా వి విల్ సిట్ అండ్ సార్ట్ అంతే. కానీ ఇప్పుడు గొడవచ్చింది ఇంకా అవ్వదు అని వదిలేసి వెళ్ళిపోయడం అలాంటిది ఐఎమ్ నాట్ లైక్ దట్. నాకు అదంతా మరీ అంత నచ్చదు. అండ్ ఆల్సో టూ టైమింగ్. ఇప్పుడు నాతో రిలేషన్షిప్ లో ఉండి ఇన్స్టాగ్రామ్ లో ఇంకెవరికో మెసేజ్ చేసుకుంటూ ఇంకెవరినో గెలుపుతూ ఉండడం నో 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 నో. అంటే ఈ జనరేషన్ అమ్మాయి అయినా కానీ మీరు థింకింగ్ చేసేదంతా కూడా
బిఫోర్ ఎలా ఉండేవారు అలానే మీకు కావాలి అని చెప్తున్నారు. బికాస్ మేము అలాంటి లవ్ కేర్ చూసుకొని వచ్చాము అండ్ అలాంటి ఎన్విరాన్మెంట్ లో నేను ఉండి వచ్చాను కూడా. ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ యాడ్ ఆన్ అంటే ఆర్థోడాక్స్ అన్న దానికి దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. అప్పుడే కదా లవ్ అనేది ఉంటది. మీరు అందరికి ఒకేలా లవ్ పంచుతా అంటే ఐ లవ్ యూ అని ఒక 30 అమ్మాయిలకి పంపితే వాట్ ఈస్ ద పాయింట్? అంతే కదా. అబ్బాయిలకి ఇప్పుడు అంత ధైర్యం లేదు, ఎందుకంటే ఒక్కళ్ళతో మెయింటైన్ అవడమే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు. బోత్ ఆఫ్ దెమ్. నేను ఇద్దరు కూడా చెప్తున్నా బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్స్. సో ఇద్దరు అలానే చేశారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఇఫ్ యూఆర్ ఓన్లీ రెడీ ఫర్ ఎ కమిటెడ్ రిలేషన్షిప్ వాళ్ళ లైఫ్ లో మీరు ఓకే ఈ అమ్మాయి అబ్బా అని అనుకోవాలి, కానీ ఊరికే యూ షుడెంట్ స్పాయిల్ సంబడీస్ ఫీలింగ్. వాళ్ళ ఫీలింగ్స్ తో ఆటలాడుకోకూడదు అనేది అది నా ఫీలింగ్. అండ్ సో అబ్బాయిలు చూడండి, మేడం రిక్వైర్మెంట్స్ ఏంటో ఆల్రెడీ చెప్పారు. సో ప్రెసెంట్ అయితే ప్లేస్ ఖాళీగా ఉంది, ఎవరైనా ఖర్చు వేయాలి అంటే వేయొచ్చు. నెక్స్ట్ అంటే లైక్ ఇంతకీ తెలుగు అబ్బాయిని చేసుకుంటారా కన్నడ అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా? బాబోయ్ అది కూడా చెప్పాలి. తెలీదు, మీరు చెప్పండి. అంటే మేము సెల్ఫిష్ కదా, మేమేమనుకుంటామంటే కన్నడలో ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి ఉంది కదా, మేము మా తెలుగు అమ్మాయిని చేసేసుకోవాలి అని చెప్పేసి చూస్తాము. ఎందుకంటే మీ కన్నడ వాళ్ళు ఇప్పుడు తేజస్విని గౌడ ఉన్నారు, మా అమర్దీప్ ని మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ మంజుల ఉన్నారు, నిరుపమ్ ని మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ మీ కన్నడ అమ్మాయిలు చాలా మంది, మంజుల వాళ్ళ సిస్టర్ ఉన్నారు, తను కూడా వాళ్ళ తెలుగు అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నారు. సో మీ కన్నడ అమ్మాయిలు మొత్తం మా తెలుగు అబ్బాయిలనే మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఓకే, సో నిసర్గ గౌడ, గౌడాస్ మాకు చాలా నియర్ అయిపోయారు అనమాట. సో ఓకే, మీరు చెప్పినట్టు నేను కూడా తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. సో త్వరలో తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నా నిసర్గ గౌడ. అయ్యో రామ రామ, దొరికింది ప్రోమో షాట్. సో త్వరలో తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నా నిసర్గ గౌడ. సో తెలుగు హీరోస్ ఎవరైనా ఉంటే రెడీగా ఉండండి, షీఈస్ వెయిటింగ్ ఫర్ తెలుగు హీరో. హీరోనేం లేదు, హీరోనేం లేదు, అబ్బాయి మంచివాడైతే చాలు, ఎవరైనా ప్రాబ్లం లేదు. ఓకే, ఈవెన్ ఇండస్ట్రీ పర్సన్ అవ్వక్కర్లేదు. ఇండస్ట్రీ పర్సనే కావాలి అనేది ఏం లేదు. ఓపెన్ ఫర్ ఆల్. సో మంచి బాగుంది మీ అంటే లైక్ అంటే నాకు ఈ రోజు ఒక విషయం తెలిసింది. నేను ఇక్కడికి వచ్చి ఒక మ్యారేజ్ డీల్ చేశాను. మీకు ఒక మంచి మ్యాచ్ ప్రపోజల్ నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. ఓకే, ఇది అయిన తర్వాత నాకు ఏదైనా మంచి ప్రపోజల్ వస్తే దెన్ డెఫినెట్లీ మీకు కాల్ చేసి చెప్తా. ష్యూర్, డెఫినెట్ గా. అండ్ దీని తర్వాత లైక్ అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, పైప్ లైన్ లో ఏమున్నాయి? పైప్ లైన్ లో అంటే కొన్ని ఉన్నాయి. అంటే నేను ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడే నేను కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాను అని. సో అలా అని అనుకుంటున్నాను. బట్ ఆల్సో ఏమైపోతుందంటే ఇప్పుడు మనకి మంత్ మొత్తం బిజీగా ఉండి ఒక 1 or 2 months అనిపిస్తుంది అంతే. తర్వాత నుంచి ఎన్ని రోజులు అబ్బా అనుకుని ఇంకో ప్రాజెక్ట్ ఎలా అయినా ఇది అయిపోతుంది. సో ప్రస్తుతానికి వేరేది కూడా అడుగుతున్నారు, ఇంకా ఏది ఆలోచించలేదు. సో చూద్దాం. కానీ నిసర్గా మీకు ఇంట్లో ఏం ప్రాబ్లం ఉండదా? లైక్ అంటే మీరు పాపం ఎక్కడో కన్నడ అక్కడ బెంగళూరులో ఉంటారు పేరెంట్స్, సో మీరేమో ఇక్కడ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని గొడవ పడరా మీతో బాగా మిస్ అవుతున్నాను అని చెప్పేసి టైం ఇవ్వట్లేదు అని చెప్పి ఇలాంటివి ఉంటాయా మీ ఫ్యామిలీస్ లో? గొడవ అనేది గొడవ మీన్స్ అది ఒక క్యూట్ ఫైట్. లైక్ అంటే ఇప్పుడు మన అమ్మ ఉంటుంది, ఆటోమేటిక్ గా ఏంటంటే మీరు ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్తారు, వెళ్ళి 1 or 2 days ఉంటారు, మళ్ళీ వచ్చేసేస్తారు బయటికి. ఆటోమేటిక్ గా ఎలా ఉంటుందంటే నా డాటర్ నాతో ఇంట్లో ఉండట్లేదు అని చెప్పి ఒక ఫీల్ వాళ్ళకి ఉంటుంది. సో ఇలాంటి చిన్న ఫైటింగ్స్ అవుతుంటాయి అంటే ఎస్ అవుతుంటాయి. నేనే ఒక్కొక్కసారి ఇంట్లో ఇప్పుడు ఫెస్టివల్స్ ఉంటాయి, మేము ఇక్కడ షూట్ లో బిజీ ఉంటాం, ఇంకా ఫెస్టివల్ ది ఇంకా ఫొటోస్ అదంతా పెడితే మీకు కొంచెమైనా కూతురు లేదన్నా బాధ లేదా నేనే ఊరికే ఎక్కిరిస్తుంటా అనమాట. డెఫినెట్లీ మా ఇంట్లో నన్ను చాలా మిస్ అవుతారు, బికాస్ ఐఎమ్ ఏ ప్రోయాక్టివ్ కిడ్ అట్ హోమ్ అనమాట. నేను ఇంటికి వెళ్తే సాంగ్స్ ప్లే చేయడం, డాన్స్ చేయడం, మా మమ్మీ డాడీని లాగడం, అలాంటి పనుల్లోనే నేను ఉంటాను అనమాట. సో దానివల్ల వాళ్ళు నా అల్లరిని చాలా అంటే చాలా మిస్ అవుతూ ఉంటారు. అండ్ సేమ్ థింగ్ హియర్. నేను అందుకే ఒక్క రోజు నాకు లీవ్ వచ్చినా నేను బెంగళూరు వెళ్ళాలి, నేను ఫస్ట్ నా అన్నయ్యని చూడాలి. నాకు ఏదైనా సరే నేను ఫస్ట్ అన్నయ్య అంటే అమ్మకుచ్చి నాన్నకుచ్చి అంటారు, మీరు అన్నకుచ్చి. ఎస్ అన్నయ్యని చూడాలి, బికాస్ వాళ్ళు కూడా తెలుసు అంటే నా అన్నయ్యది చాలా
స్ట్రాంగ్ బాండింగ్ అన్నమాట. నా అన్నయ్యతో నేను కూర్చొని దేని గురించి అయినా మాట్లాడొచ్చు, ఏ బాధ అయినా చెప్పుకోవచ్చు. నా అన్నలో ఆ ఒక ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటది. సో ఆ అన్నకి ఎలా డీల్ చేయాలో తెలుసు. అండ్ ఒకరు నన్ను హర్ట్ చేశారు అని వెళ్ళి చెప్పినా వాడు ఎప్పుడు నువ్వు కూడా వెళ్ళి వాళ్ళని హర్ట్ చేయను ఎప్పుడు చెప్పడు. ఇట్స్ ఓకే నిషు, పర్లేదు, నువ్వు మళ్ళీ అలాంటివి చేయకు, లెట్ దెమ్ వాళ్ళ పాపానికి వాళ్ళు ఉంటారు అంతే, దట్స్ ఇట్. అంతే కానీ ఈజ్ ఐ డోంట్ నో, అన్నయ్య లేకపోతే ఐ డోంట్ నో హౌ ఐ వుడ్ సర్వైవ్. లైక్ అంటే ఒక బ్రదర్ అని చెప్పే కంటే ఒక మెంటోర్ అని చెప్పడం బెటరా మీకు? ఈజ్ మై ఎవ్రీథింగ్. కింద ఏదైనా వేసుకో, లైక్ ఒక బెస్ట్ ఫ్రెండ్, ఒక మెంటోర్, ఎవ్రీథింగ్. ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ అంతే. సో అన్నయ్యతో అలాంటి బాండింగ్. సో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మీకు అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు, కన్నడలో ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? ఇక్కడే మొత్తం మంత్ ఉంటున్నాను కదా, సో దానివల్ల ఇక్కడే. బట్ అక్కడ ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా? ఎస్, అదైతే ఉంది. బట్ ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉంటాం. సో అప్పుడు ఇంకో ప్రాజెక్ట్ వస్తే ఇది అంటే అలా వెళ్ళలేం కదా, సో దానివల్ల. ఓకే. అంటే జనరల్ గా ఏంటి అంటే ఎవరికైనా కానీ వాళ్ళ ఓన్ ప్లేసెస్ లో అంటే వాళ్ళ ప్లేస్ లో ఎప్పుడైనా కానీ అంటే ఒక చిన్న సెల్ఫిష్నెస్, ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరి ప్లేస్ లో వాళ్ళకి చెయ్యాలి అని చెప్పేసేసి. అంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్పేసేసి. అంటే ఫస్ట్ మన ప్లేస్ లో మనం ఏంటో చూపించుకొని బయటకు వెళ్ళి చూపించాలి అని. సో అలా మీకు కన్నడ ఇండస్ట్రీలో ఫస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా? ఎస్, అఫ్ కోర్స్. నేను అదే చెప్తున్నాను, నేను రావడమే నేను తెలుగు రాలేదు. ఇట్ వాజ్ జస్ట్ ఎలా అంటే నేను బెంగళూరులో నేను ఆడిషన్స్ ఇచ్చేదాన్ని, అదంతా ఆ ప్రాసెస్ ఉండేది. బట్ ఏదో దేవుడు అలా రాసి పెట్టున్నాడేమో అని అనుకుంటా. డెఫినెట్లీ నాకు తెలియక నాకే ఇక్కడ తెలుగులో నాకు వస్తే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భాష రాదు, నేను ఎలా మేనేజ్ చేయగలను నాకు రాదు. అప్పుడులో నేను ఇంకా ఏమంటారు వెరీ న్యూ టు యాక్టింగ్ ఆల్సో. యాక్టింగ్ నేర్చుకున్నారా? నేను ఏ క్లాసెస్ కి అలాంటిది వెళ్ళలేదని, మనం చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇంట్లో మమ్మీ ఏమైనా అడిగితే అదంతా బాగా చేసేదండి నేను, ఐఎమ్ వెరీ గుడ్ అయితే. సో అలా సో ఇక్కడికి వచ్చాక యాక్టింగ్ నేను ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నానన్నమాట. సో ఇక్కడికి వచ్చాక నాకు చాలా విషయాలు తెలిసింది, నేర్చుకున్నా. సో నేను చెప్పాను కదా, నా ఫస్ట్ సీరియల్ ఈజ్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ అలా. బట్ ఎప్పుడైనా అనుకున్నారా, అమ్మో ఈ సీరియల్స్ నా వల్ల కాదు, ఈ టైమింగ్స్ పొద్దున్నే రావాలి, ఈ నైట్ ఒక టైమింగ్ ఉండదు, ఎప్పుడైనా పారిపోదామని ప్లాన్ చేశారా? మా మేనేజర్ గారు ఇక్కడే ఉన్నారు. అంటే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తాయి డెఫినెట్లీ. అంటే మీరు ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు అమ్మా ఇంకా ఎంత అనిపిస్తుంది, బికాస్ ఇప్పుడు సీజనల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ. సో అంటే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వచ్చుంటది. బట్ నేను అదే చెప్తాను, ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇంటికి వెళ్ళి పీస్ఫుల్ గా పడుకుంటామంటే బికాస్ వీఆర్ ఇంటూ ప్రొఫెషన్ వాట్ వి లవ్. అంటే చాలా ఇష్టపడి ప్యాషనేట్ తో ఈ ప్రొఫెషన్ కి వచ్చాం. నాకంటూ ఒక 100 మంది అందంగా ఉంటారు. ఇప్పుడు నేనే అందగాతి అని చెప్పలేను, నాకంటూ 100 మంది ఉంటారు. సో మేబీ అ టచ్ ఆఫ్ లక్ నాకు వచ్చి నేను ఈ రోజు ఈ ప్రొఫెషన్ లో ఉన్నానంటే దట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్, డెఫినెట్లీ పేరెంట్స్ బ్లెస్సింగ్. సో అలా ఒక అవకాశం వచ్చినప్పుడు ఏ ప్రొఫెషన్ లో అయినా ఫ్రస్ట్రేషన్ అని ఉంటది, ఎందుకండి లేట్ అది ఇది అని ఉంటది. కానీ బట్ నేనేం ఫీల్ అవుతానంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ స్టిల్ హ్యాపీ దట్ నేను ఈ రోజు నాకు ఇష్టమైన ప్రొఫెషన్ లో నేను ఉన్నానబ్బా. బికాస్ అందరికీ అలాంటి అవకాశం రాదు. చాలా ఇయర్స్ నుంచి ట్రై చేసి వాళ్ళకి ఇంకా అవకాశం రాకుండా ఉండేది ఉంటది. బట్ at the end of the day I'm actually heartfully I'm very happy for that. బికాస్ ఏంటి అంటే మీరు అన్నట్లు ఇలాంటివి డెఫినెట్ గా ఇట్ ఈస్ ప్యూర్ లక్ అని కూడా అనుకోవచ్చు. అఫ్ కోర్స్ టాలెంట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ మ్యాండేటరీ, బట్ టాలెంట్ ఉన్నా గానీ చాలా మంది కెమెరా వెనక బిహైండ్ ది కెమెరా ఉండిపోతున్నారు. బట్ ఒక యాక్టర్ గా ఎస్పెషల్లీ ఒక హీరోయిన్ గా వచ్చి ఇంత మందికి ఫేవరెట్ అవ్వడం అండ్ అప్పటికి ఇప్పటికి క్యారెక్టర్స్ అంతా అలా చేసుకుంటూ ఉండడం నిజంగా బ్లెస్డ్. కానీ
మనం కూడా అందరిలాంటి మామూలు మనుషులమే కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. వెరీ వచ్చినప్పుడు వాటిని మనం దాటుకొని వెళ్ళడమే లైఫ్ అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను. అంతే, వెరీ ట్రూ. అంటే అది మనం క్యారీ ఫార్వర్డ్ చేయలేము, ఇంకా ఆ రోల్స్ అయిపోయింది, ఇంకా అదేది ఫ్రస్ట్రేషన్ అయిపోయింది అంటే ఇట్స్ న్యూ డే అంతే. ఓకే. అండ్ సో చాలా బాగుంది. అండ్ లైక్ అంటే మీకు ఎప్పుడైనా తెలుగు వాళ్ళతో లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా డామినేటింగ్ లాంటిది ఏదైనా జరిగిందా ఎప్పుడైనా? అంటే కన్నడ హీరోయిన్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే నేనైతే అప్పుడప్పుడు విన్నాను. అంటే ఎందుకు, నేను మీకు చెప్పాను కదా, ఎందుకు అక్కడ నుంచే తీసుకొస్తున్నారు, ఇక్కడ ఎవరు లేరా, అలా ఏం లేదు. అంటే ఇక్కడ కూడా ఉన్నారు, అక్కడ నుంచి కూడా వస్తున్నారు, డెఫినెట్లీ ఐ అండర్స్టాండ్. బట్ మీరు ఈ ఒక్క ప్రొఫెషన్ లో మాత్రమే చూస్తున్నారు. ఇఫ్ యూ, నేను చెప్పాను కదా, ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్ లో చూస్తే అక్కడ కూడా ఓన్లీ కన్నడిగర్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ఐటీ, మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీబడి. ఇట్స్ ప్రొఫెషన్ ని ప్రొఫెషన్ గా చూస్తే అప్పుడు ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు అనుకుంటా. చెన్నై నుంచి కూడా వస్తున్నారు, బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్తున్నాం, హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్నాం, ఇంకా పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ నార్త్ ఆల్సో. ఎవరికి వాళ్ళ అవసరం అంతే. ఇప్పుడు నేను వస్తున్నా, నేను పని చేస్తున్నా, ఇంకా నా పేమెంట్ తీసుకుంటున్నా, ఇట్స్ జస్ట్ ప్రొఫెషన్. సో ఆ ప్రొఫెషన్ ని ప్రొఫెషన్ లా చూసుకుంటున్నారు. బెంగళూరు, హైదరాబాద్ అలాంటి. ఇప్పుడు నాకు బెంగళూరు అంటే కన్నడలో దొరికితే నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తా, యాక్టింగే చేస్తా. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, యాక్టింగే చేస్తా. ఇట్స్ జస్ట్ అ ప్రొఫెషన్, ఇట్స్ నాట్ అక్కడ నుంచి ఏంటి, ఇక్కడ నుంచి ఏంటి. ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ మీనింగ్లెస్. అండ్ ఇక్కడ ఈ సీరియల్ లో మీ ఫేవరెట్ అంటే లైక్ మీకు చాలా క్లోజ్ ఎవరు? పిల్లలతో నేను క్లోజ్, పిల్లలతో క్లోజ్. అండ్ నవ్యతో కూడా నేను క్లోజ్. అంటే ఇప్పుడు ఆపోజిట్ చేస్తాను. ఓకే ఓకే. సో నవ్య మీ బెస్ట్ ఫ్రెండ్ ఈ సీరియల్ లో? అంటే సీరియల్ లో మాకు తెలిసినంత వరకు కొట్టుకుంటూ ఉంటారు మీరు, బట్ ఒరిజినల్ గా అయితే మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్సా? వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. అండ్ హీరో అండ్ విలన్స్ వీళ్ళలో మీ ఫ్రెండ్స్ ఎవరు? రియల్ లైఫ్ లోనా? రియల్ లైఫ్ లో, నాట్ ఇన్ రియల్ లైఫ్. రియల్ లైఫ్ లో నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా? నాకు ఉన్నది 3 బెస్ట్ ఫ్రెండ్స్. ఒకటి శిషేర్, అంటే నా ఫస్ట్ సీరియల్ హీరో, ఇంటి గుట్టు చేశాం కదా, ఆ సీరియల్ హీరో. అండ్ వర్షిని అండ్ మోని. అంట వర్షిని అండ్ మోని లైక్ నా కాలేజ్ నుంచి తెలుసు అన్నమాట. ఓకే. నో మేము ఈ సీరియల్ లో మీ రియల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో ఈ సీరియల్ లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని అడుగుతుందా? చూపిస్తాను మీకు. ఈ క్యూటీ మీ డాటరే కదా? మా ఇంట్లో కూడా తిను చాలా ఫేవరెట్ అనమాట. మా డాడీకి అయితే చాలా ఇష్టం తినంటే. ఓకే, సూపర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద గెస్ట్ ఎంట్రీ. బై. సో వెరీ నైస్ నిసర్గ, చాలా బాగుంది. అంటే బెంగళూరు అమ్మాయి అయినా కానీ తెలుగు అద్దర కొడుతున్నారు మీరు, సూపర్ గా మాట్లాడుతున్నారు. అండ్ నా దగ్గర నుంచి నేను మీకు మంచి, అంటే నేనేం హోప్ చేస్తున్నాను అంటే ముందు ముందు కూడా ఇలానే ఎప్పుడు మీరు బిజీగా ఉండాలి. మినిమం 2 ప్రాజెక్ట్స్ చేతిలో ఉండాలి, 30 days మీరు బిజీగా ఉండాలి. దాంతో పాటు మీకు మంచి ఒక తెలుగు అబ్బాయి హస్బెండ్ గా రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.